హలో అండి. నమస్తే అండి. మీ పేరు? రేణుక. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను తుర్కయంజాల నుంచి వస్తున్నాను. మీరు ఎప్పటి నుంచి ఇక్కడికి వస్తున్నారు? ఎక్కడి నుంచి రావడం స్టార్ట్ అయింది? 2014 నుంచి స్టార్ట్ అయింది. 2014 టు టిల్ నౌ కంటిన్యూ. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఈ జనరిక్ మెడికల్ స్టోర్స్ ఉందని చెప్పి? యాక్చువల్లీ మేము ఇదే సరౌండింగ్స్లో ఉండేవాళ్ళం అప్పుడు గ్రీన్ పార్క్ కాలనీ ఏరియాలోనే. అప్పుడు మాకు తెలుసు అనమాట ఇక్కడ షాప్ ఉంది అని చెప్పేసి చూస్తున్నాము. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు చూస్తున్నాం కదా. ఇది ఒక శ్రీ వివేకానంద ఫౌండేషన్ కింద కొన్ని టెస్టులు, బ్లడ్ టెస్టులు చేయించడం కానీ, ఏదైనా టెస్ట్లకి సంబంధించిన గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ ఏది కానివ్వండి, మనకి కొంత సర్వీస్ దొరుకుతుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనం అప్రోచ్ అవుతాం కదా. అలా అప్రోచ్ అయినప్పుడు ఇక్కడ మన దగ్గర మెడిసిన్ ఇలా దొరుకుతుందని తను చెప్పడము, అట్లా ఒకసారి వాడి చూడండి అని చెప్తే మేము వచ్చి చూసాము, వాడాము, మాకు మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వస్తాం. క్వాలిటీ, ప్రైస్ అలాంటివి బాగుంటాయా ఇక్కడ? ఎక్సలెంట్. దాంట్లో మనకి ఏమీ డౌట్ లేదు. చాలా వరకు అందరూ ఏంటి అంటే ఎవరికైనా డౌట్ కామన్గా వస్తుంది. ఒకటి బయట మనం ప్రైస్ ఎక్కువ కొన్నప్పుడు ఎక్కువదే బాగుందేమో అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఏముంది ఏంటి ఆ ఫార్ములా అంతా తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఒకసారి వాడి చూడండి, మీరు వాడి చూసాక రిజల్ట్ని బట్టి తీసుకోండి అన్నారు. మేము 14 ఇయర్స్ నుంచి, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రిసిప్ట్ ఉంటేనే మీకు మెడిసిన్స్ ఇస్తారా, లేకపోతే అది లేకపోయినా ఇస్తారా ఇక్కడ? ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్ ఏమీ ఇవ్వరండి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే ఇస్తారు. తను ఓన్గా సజెషన్ చేయడము అంటే ఏదో నార్మల్గా వచ్చే కోల్డ్, ఫ్లూ వాటికి సజెస్ట్ చేస్తారు, కానీ మిగిలిన అన్నింటికి కూడా ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. తను ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ ఇవ్వరు. ఇప్పుడు ఇన్ కేస్ మీకు ఒక టాబ్లెట్ కావాలనుకోండి, అది ఒకవేళ డిఫరెంట్ కంపెనీ వీళ్ళ దగ్గర ఉందనుకోండి, మీరు అలా తీసుకుంటారా? తప్పకుండా, డెఫినెట్గా. ఫస్ట్ మాకు కూడా ఆ సందేహం ఉండేది. నేను యాక్చువల్గా మేము ఈఎస్ఐలో చూయించుకుంటాం. నేను ఒక ఎంప్లాయీ కాబట్టి ఈఎస్ఐలో చూయించుకుంటాం. ఈఎస్ఐలో డిస్పెన్సరీలో కూడా మాకు అన్ని మెడిసిన్ అవైలబుల్ ఉండదు. కొన్ని మెడిసిన్ లేవు, బయట పర్చేస్ చేయండి అని పంపిస్తారు. అలాంటి బయట పర్చేస్ చేయండి అని పంపించిన దాన్ని డెఫినెట్గా మేము తప్పకుండా ఇంకో ఆప్షన్ లేకుండా వచ్చి తీసుకుంటాం ఇక్కడే. ఇక్కడ బ్లడ్ టెస్ట్లు కానీ లేకపోతే అన్నీ ఎలా ఉంటాయి? రీజనబుల్ ప్రైస్ ఉంటాయా మనకి? చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటాయండి. తను అంటే ఇప్పుడు ఒకటి ఏదైనా సజెస్ట్ చేశారు అంటే అక్కడ రిపోర్ట్ కూడా ఖచ్చితంగా రావాలి. ఇప్పుడు ప్రతి డాక్టర్ కూడా ఏం చెప్తారంటే మా దగ్గర ఉన్నదే తీసుకురండి అని చెప్తారు. తిను ఇక్కడ ఈ షాప్ నుంచి మాకు సజెస్ట్ చేసింది ఏదైనా సరే ప్రతి డాక్టర్ యాక్సెప్ట్ చేసేట్టుగానే, అంటే అంత జెన్యూన్ రిపోర్ట్ వచ్చేట్టుగానే మనకి ల్యాబ్ కూడా సజెస్ట్ చేస్తారు. మీరు ఎక్కువ ఏమి కొనుగోలు చేస్తారు ఇక్కడ ఈ షాప్లో? ఈ షాప్లో అంటే యాక్చువల్గా నేనే ఉన్నాను. నాకు మా బాబుకి ఇద్దరికి కూడా సైనస్, ఆస్తమా ప్రాబ్లం ఉంటుంది. రెగ్యులర్గా మేము వాటికి మెడిసిన్ తీసుకుంటాం. మా టోటల్ ఎంటైర్ ఫ్యామిలీ, మా మామయ్య గారికి హార్ట్ స్టంట్స్ వేశారు, సర్జరీ అయిపోయింది. తన మెడిసిన్ ఇక్కడే తీసుకుంటాం మేము. ఈవెన్ దో తనకి సర్జరీ మెడిసిటీ హాస్పిటల్లో అయినా కూడా దాని తర్వాత మేము 10 ఇయర్స్ నుంచి తనకు కూడా ఇక్కడే మెడిసిన్ తీసుకుంటున్నాం. మా అమ్మ నాన్నకు కావాల్సిన బీపీ, షుగర్, ఎవ్రీథింగ్ అన్నింటికి ఇక్కడే తీసుకుంటాం. ఒకవేళ రేటింగ్ ఇవ్వాలంటే వివేకానంద జనరిక్ మెడికల్కి ఎంత రేటింగ్ ఇస్తారు? 5కి మీరు? 5కి అవుట్ ఆఫ్ 5 ఇస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? జీ రంగారెడ్డి మేడం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదే కాలనీ, గ్రీన్ పార్క్ కాలనీ, 208. మీకు దీనితో ఉన్న అనుబంధం ఏంటి? ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడికి వచ్చి మెడిసిన్స్ తీసుకుంటున్నారు? ఏ మెడిసిన్స్ తీసుకుంటున్నారు? నేను జనరల్గా బీపీ గురించి, కొలెస్ట్రాల్ గురించి వాడతాను మేడం. జనరల్గా ఆ మెడిసిన్స్ మామూలుగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాస్ట్లీ ఉంటామని ఇవి కొద్దిగా తక్కువ రేట్లో ఉంటామని ఇక్కడ వస్తాను. నేను 2-3 సంవత్సరాల నుంచి వాడతాను. మరి తక్కువ రేట్ ఉంటుంది, తక్కువ రేట్ వల్ల మనకి క్వాలిటీ బాగుంటుందా? అంటే మంచిగా మందులు పనిచేస్తాయా? నాకైతే మంచిగా పనిచేసినట్టు అనిపించింది. కాస్ట్లీ మందులు వేసుకునేలాగానే ఉండింది. కాకపోతే ఏంటంటే మన భారత ప్రభుత్వము ప్రమోట్ చేయడానికి ఉన్నది ఇది ఒకటి. అప్పుడప్పుడు టీవీలో వినుకుంటా చూడడం, జనరిక్ మెడిసిన్స్ ప్రమోట్ చేయాలి. అంటే ఈ షాప్ మీకు ఎన్ని ఇయర్స్ నుంచి తెలుసు? నాకు 2 సంవత్సరాల నుంచి మేడం. 2 సంవత్సరాలు. మీరు ఒకవేళ దీనికి ఎంత రేటింగ్ ఇస్తారు? ఈ షాప్ బాగుంది అని చెప్పి, క్వాలిటీ బాగుంది, అన్ని విధాలుగా బాగుంది అని చెప్పేసి 5కి మీరు ఎంత రేటింగ్ ఇస్తారు? 4 వాడతాం మేడం. ఇక మిగతా సాటిస్ఫాక్షన్, కస్టమర్ సాటిస్ఫాక్షన్ 4. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరు? భిక్షమయాచారి నా పేరు. ఎక్కడి నుంచి వస్తున్నారు? గ్రీన్ పార్క్ కాలనీలో 2 నెంబర్ 8లో ఉంటారు. మీకు ఈ షాప్ ఎన్ని రోజుల నుంచి తెలుసు? 7-8 ఇయర్స్ నుంచి వాడుతున్నాం మందులు. ఇదే వాడుతున్నాం. మీరు దేనికోసం అని మీరు ఇక్కడ? షుగర్, కొలెస్ట్రాల్ గురించి రెగ్యులర్గా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ క్వాలిటీ బాగుంటుందా? ఇప్పటి వరకు అయితే పర్వాలేదు, వాడుతున్నాం కాబట్టి కంట్రోల్గా ఉంటుంది. ఇంకా అవే రెగ్యులర్గా వాడుతున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ మందులు కొనుగోలు చేస్తున్నారు మీరు? 7 ఇయర్స్ అవుతుంది. 6-7 ఇయర్స్ అవుతుంది. మా మిస్సెస్ కూడా కామినేనిలో స్టంట్ వేసిండ్రు, వాళ్ళు కూడా జనరికే ఇచ్చిండ్రు. సేమ్ మందు ఇక్కడనే తీసుకుంటాం. మీరు
ఎప్పుడు అపోలో ఫార్మసీకి ఏం వెళ్ళలేదా? అపోలో ఫార్మసీ తక్కువ ఎప్పుడన్నా లేనప్పుడు అక్కడ వెళ్తాం. అది ఎక్కువ జనరికే తీసుకుంటాం, ఎందుకంటే ధర తక్కువ కదా. ఇక్కడెక్కడ చాలా డిఫరెన్స్ ఉంటాయి రేటు, దాని గురించి ఇక్కడనే ఎక్కువ పర్చేజ్ చేస్తాం. మరి రేటు తక్కువే కానీ మందులు బాగా పనిచేస్తాయా? పనిచేస్తున్నాయి కదా, ఇప్పటివరకు అయితే నార్మల్గానే ఉంటుంది. అది పనిచేస్తున్నాయో లేదో అనేది మాకు బీపీ నార్మల్, షుగర్ నార్మల్ ఉంటేనే తెలుస్తుంది కదా. నార్మల్ ఉందంటే పనిచేస్తున్నట్టే కదా లెక్క. షుగర్ అండ్ బీపీ, కొలెస్ట్రాల్ కూడా వాడతారు. మీ ఫ్యామిలీ మొత్తం ఇక్కడికే వస్తారా? ఇక్కడనే వస్తాం, మా మిస్సెస్ నేను ఇద్దరం. ఓకే అండి, థ్యాంక్ యూ.